ఈనాటి ఈ కార్యక్రమానికి ఓటమెరగని ధీరుడు, యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కరెంటు ఛార్జీలు పెరగకుండా ఉండవచ్చు లేదా పెరగవచ్చు, కానీ తగ్గించినటువంటి ఏకైక దమ్మున్న మనవాడు ప్రీతమ అద్దంకి శాసనసభ్యులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రులు వారిని మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ఎన్టీఆర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి టిడి జనార్దన్ గారిని ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. రిటైర్డ్ డీజీపీ ఎం మాలకొండయ్య గారిని ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకోవలసిందిగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ఈనాటి మన ప్రీతమ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాస్ట్యూమ్స్ తయారు చేసినటువంటి కాస్ట్యూమ్ డిజైనర్ ఆక్స్ టైలర్స్ అధినేత శ్రీ వాలేశ్వరరావు గారిని ఈనాటి ఎన్టీఆర్ గ్రహీత పురస్కారాన్ని అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ కన్నిమళ్ళ సాంబశివరావు గారిని అభ్యర్థిస్తూ సెలవు. వేదిక పైన అతిథి వరేణ్యులకు, ప్రేక్షమాశయులకు, అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి సాదర స్వాగతాంజలి. ఎవరి పేరు చెప్తే ప్రతి తెలుగువాడి గుండె ఉప్పొంగిపోతుందో, ఎవరి పేరు చెప్తే కోట్లాది మంది లబ్ధిదారుల కన్నుల్లో సంతృప్తితో కూడిన చిరునవ్వు, ముకుళిత హస్తాలు ఆకాశం వంక చూస్తాయో, ఏ వ్యక్తి మన కన్ను ముందు నుంచి అంతర్ధానమైపోయినా 15 సంవత్సరాల తరువాత అసలు సిసలైనటువంటి తెలుగువారు ఎవరు అని ఇండియా టుడే సర్వే చేస్తే 80% మంది ఏకగ్రీవంగా చెప్పినటువంటి పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రాముడు. అటువంటి మహనీయుల పేరున అనంతవరంలో గత 4 రోజుల నుండి నాటకోత్సవాలని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ రవికుమార్ గారికి, శాసనసభ్యులు శ్రీ సాంబశివరావు గారికి, విశ్రాంత డీజీపీ మాలకొండయ్య గారికి, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ తొండెపు దశరథ జనార్దన్ గారికి, అన్న నందమూరి పురస్కార గ్రహీత శ్రీ వాలేశ్వరరావు గారికి అందరికీ స్వాగతం. ముందుగా ఒక్క విషయం చెప్తున్నాం, అరగంటలో సభ ముగిస్తాం. మంత్రివర్యులు, శాసనసభ్యులు కూడా అదే చెప్పారు. జనం నాటికను చూడాలి కాబట్టి అరగంటలో సభ ముగిస్తామని తెలియజేస్తూ